కొన్ని సార్లు ముఖ్యంగా ఆడవాళ్ళు ఏమైనా పనులు చేస్తే సడన్‌గా మగవాళ్ళు ట్రిగ్గర్ అవుతా ఉంటారు. నచ్చరు. ఏంటా పనులు? ఎలాంటి పనులు మనం చేయొచ్చు, చేయకూడదు? కొన్ని సార్లు మనమే ఒక్కొక్కసారి విశ్లేషణ వేసుకోవాల్సిన పరిస్థితొస్తది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకే అర్థమవుతది. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఈ నేను చెప్పే ఈ 4, 5 పాయింట్స్ సీరియస్‌లీ ఇంట్రోస్పెక్ట్ చేయండి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ అబ్బా! హ్మ్. నేను నా చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాను కదా! మనం పెరుగుతున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు, పక్కోళ్ళో, లేకపోతే ఇంటోళ్ళో, ఇప్పుడు ఇంకా పెళ్ళయ్యాక అత్తగారి సైడో వింటూ ఉంటాం కంటిన్యూయస్‌గా. హ్మ్. వాళ్ళకిదుంది. చూడు వాళ్ళక్కడ పెట్టారు. హ్మ్. నీకైతే ఏ తెలివి లేదు. అంటే కొంతమంది లాంగ్వేజ్ గూడా దాటేస్తారు. ఆ ఒక కంపారిజన్ ఒద్దు. సో, చాలా హర్ట్ అయ్యే పాయింట్ ఏందంటే మగవాళ్ళకి ఎప్పుడు గాని కంపారిజన్ వేరే నిన్ను అనవసరంగా చేసుకున్నాను. హ్మ్. అప్పుడు ఆ సంబంధం తెచ్చారు. చేసుకుంటే పీడ పోయేది. నేను నా కర్మ కాకపోతే నిన్ను చేసుకున్నాను. అని హర్ట్ అవుతారు చూడు. హ్మ్. ఆ పదం అసలు వాడకూడదు. నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ గాకుండా ఈగో. చాలా కొంతమంది ఒకటి అందంగున్నానని గానియండి, ఈ మధ్య కాలంలో మనం జాబ్ చేస్తున్నాం గాబట్టి డబ్బెక్కువొస్తుంది కని కానియండి, లేకపోతే తల్లిగారిది ఆస్తి వీళ్ళకి కాస్త ఎక్కువుండటం గానీ, వాళ్ళకి కొంచెం తక్కువుండటం గానీ, నీకేముంది నీ ఇంట్లో వాళ్ళంతా లేబరోళ్ళు, లేకపోతే డబ్బెక్కడుంది నీకు? అట్లా అంతా వర్డ్స్ మాట్లాడడం హ్మ్. నేను వింటూ ఉంటాను. హ్మ్. హ్మ్. సో, ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్. అదొకటి డిస్‌హానెస్టీ. డిస్‌హానెస్టీ అంటే ఏంటంటేరా ఒకటి ఇప్పుడు నా భార్యకి చెప్పాను నేనిది చేస్తుంది అని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. ఈయనేదైనా చెప్పినప్పుడు ఆ మాటను నిలబెట్టకపోవటం. అట్లా హానెస్ట్‌గా ఉండకపోవటం.